Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our intermediate botany classes. మరి లాస్ట్ సెషన్లో అయితే మనం చూసిన అంశాలు వచ్చేసి అపోప్లాస్ట్ పదం అంటే ఏంటి, అదేవిధంగా సింప్లాస్ట్ పదం అంటే ఏంటి, ఏ విధంగా మృత్తికలో ఉన్నటువంటి నీరు ఏదైతే సాయిల్ వాటర్ ఉంటుందో, వాటర్ ఇన్ ద సాయిల్, సో అక్కడ ఉన్నటువంటి వాటర్ అనేది సో రూట్ హెయిర్ నుండి మనకి ఏ విధంగా జైలం వరకు చేరుతుందని చూసాం. సో అపోప్లాస్ట్ పదం అదేవిధంగా సింప్లాస్ట్ పదం రెండు మార్గాల ద్వారా వచ్చేసి అక్కడ చేరుతూ ఉంటుంది. అండ్ ఇంకా మైకోరైజా గురించి కూడా చూడడం జరిగింది. సో వేరు వ్యవస్థ ఉండేటువంటి శిలీంధ్రాలన్నీ కలిసి సహజీవనం చేస్తుంటాయి. వాటి తంతువులు వేరు వ్యవస్థ కంటే ఇంకా లోపలికి వెళ్ళిపోయి 700 రెట్లు ఎక్కువగా లోపలికి వెళ్ళిపోయి నీటిని పీల్చుకుంటాయని చూసాం. మరి ఈరోజు సెషన్లో మనము ఈ విధంగా దారునాళాలలోనికి ఎంటర్ అయినటువంటి జైలం వెజిల్స్ ఏవైతేనో అక్కడికి ఎంటర్ అయినటువంటి వాటర్ ఏదైతే ఉందో మరి చాలా పెద్ద వృక్షాలు ఏవైతే ఉంటాయో వాటికి పై వరకు ఎలా వెళ్ళిపోతుంది, సో అసలు దీని వెనుక కారణాలు ఏంటి సో అనేది శాస్త్రజ్ఞులు చాలా రకాల పరిశోధన చేశారు. సో మరి ఈ పరిశోధనలో వాళ్ళకు తెలిసింది ఏంటంటే బాష్పోత్సేకం వలన ఒకటి పుల్లింగ్ ఫోర్స్ అనేది ఏర్పడుతుంది పైకి వాటర్ని గుంజటానికి. సో దీనివల్ల పైకి లాగబడుతుంది అనేసి డిక్సన్ అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది అండ్ ప్రతిపాదించాడు. సో అదేంటి అనేది చూద్దాము. అదేవిధంగా రూట్ ప్రెషర్ అంటే ఏంటి, అండ్ అదేవిధంగా ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి, ట్రాన్స్పిరేషన్ పుల్ అంటే ఏంటి, సో ఇవి ఏ విధంగా నీటిని దారునాళాల్లోకి చేరినటువంటి నీటిని మొక్క యొక్క అన్ని భాగాలకు అంటే ఎంత ఎత్తులో ఉన్నా సరే అన్ని భాగాలకు ఏ విధంగా సరఫరా అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే ఈరోజు సెషన్లో చూడబోతున్నాం. సో నీటి ఊర్ధ్వగమనం, ఊర్ధ్వ అంటే పైకండి, గమనం అంటే చలించడం ఒక దగ్గర నుంచి అంటే నీరు జనరల్గా ఏంటి ఎక్కడుంది, ఇప్పుడు మనకు చూసినట్టయితే వేరు వ్యవస్థలో అంటే క్రింద ఉంది. సో కాబట్టి ఊర్ధ్వగమనం అంటే పై వైపు వెళ్ళడమే నీటి ఊర్ధ్వగమనం అంట, అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ ది వాటర్. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే ఇది నీరు అనేది జనరల్గా ఇలా ఏదైనా వస్తువు ఉన్నట్లయితే ఆ వస్తువు పైన మనకి ఏంటి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. సో గుంజుతూ ఉంటుంది, భూమి అనేది దాన్ని కిందికి గుంజుతూ ఉంటుంది. సో నీరు ఎలా పైకి వెళ్ళాలంటే ఇట్ హ్యాస్ టు ట్రావెల్ ఆపోజిట్, సో క్వైట్ ఆపోజిట్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్. సో గురుత్వాకర్షణ వ్యతిరేకంగా ఇలా పైకి వెళ్తూ ఉండాలన్నమాట. సో ఇలా పైకి వెళ్తూ ఉండాలని ఏమంటామంటే ద్రవోద్గమంగా చెప్పుకుంటాం తెలుగులో అయితే. ఓకేనా, సో ఇలా ఎలా వెళ్తుంది అనేసి చాలామంది శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. అసలు ఈ నీరు అనేది పైకి తోయబడుతుందా, కింది నుండి పైకి తోయబడుతుందా, లేకుంటే పై నుండి నీటి అణువులు గుంజబడతాయా అనేది చాలా కన్ఫ్యూజన్ తోటి ఉండేదన్నమాట. సో కొంతమంది శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఏం చెప్పారంటే స్టార్టింగ్లో నీరు అనేది పీల్చుకుని నీరు అనేది కింది నుండి ఇలా పైకి తోసుకుంటూ అంటే ఒడిసే పుషింగ్ ఫోర్స్ అంటాం దీన్ని. సో తోయబడుతుంది పైకి నీటి అణువులను పైకి తోయబడుతుందని కొంతమంది ప్రపోజ్ చేస్తారు. సో తర్వాత ఏమి, సో అలా కాదు, తోయబడితే కొంతవరకు ఈ నీరు అనేది రవాణా చేయబడుతుంది. సో ఇంకా చాలా పెద్ద వృక్షాలు ఏంటంటే ఈ నీరు అనేది అంతవరకు పైకి తోయబడడానికి ఈ ఫోర్స్ అనేది సరిపోదు. సో సంథింగ్ అదర్ దాన్ దిస్ పుషింగ్ ఫోర్స్ కంటే ఇంకేదో పని చేస్తుంది కాబట్టి నీరు అనేది క్రింది నుండి పైకి వెళ్తుంది అనేసి మరి కొంతమంది సైంటిస్టులు అయితే చెప్పడం జరిగింది. సో అదేంటనే తర్వాత చూద్దాం మనం. సో ఫస్ట్ అయితే రూట్ ప్రెషర్ చూద్దాం. సో మనకి ఏంటంటే రూట్ ప్రెషర్ అంటే వెరీ సింపుల్ అండి, రూట్లోకి వచ్చినటువంటి వాటర్ కలిగించేటువంటి ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని రూట్ ప్రెషర్ అంటాం. సో రూట్ ఎప్పుడైతే మనకి మూలకేశాలు అవుతుందో మూలకేశాల నుండి ఏం చేస్తుంది, సంథింగ్ అబ్జర్వ్ చేస్తుంది. సో అబ్జర్వ్ చేసిన వాటర్ ఎక్కడికి వస్తుంది, జైలం వెజిల్స్లోకి వస్తుంది, దారునాళాలకు వస్తుంది. సో ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఈస్ గోయింగ్ టు బి క్రియేటెడ్ ఇన్ ద రూట్. సచ్ ప్రెషర్ ఈజ్ నోన్ యాజ్ ద రూట్ ప్రెషర్ అంటాం దాన్ని. ఓకేనా, రైట్. ఈ రూట్ ప్రెషర్ కారణమై ఉండొచ్చు అనేసి కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు. రూట్ ప్రెషర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఫస్ట్ ఈ యొక్క వాటర్ అనేది క్రింది నుంచి పైకి ఎలా వెళ్తుంది అనేదానికి కొంతమంది సైంటిస్టులు ఏం చెప్పారంటే రూట్ ప్రెషర్ వన్ ఆఫ్ ది కాజెస్. సో స్టార్టింగ్లో ఏంటంటే దీనివల్లనే నీరు అనేది పైకి పంపబడుతుంది అనేసి కొంతమంది చెప్పారు. అందుకని మనము రూట్ ప్రెషర్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటాం. సో దీని గురించి ఒక చిన్న ప్రయోగం అయితే ఉంటుంది. సో వెరీ సింపుల్, ఆల్రెడీ మనము లైక్ 9th క్లాస్లో 10th క్లాస్లో రూట్ ప్రెషర్ గురించి వచ్చినప్పుడు వస్తుంది. ఎస్పెషల్ ఏంటంటే 9th క్లాస్లో వస్తూ ఉంటుంది అనమాట. రూట్ ప్రెషర్కి ప్రయోగం ఏంటి అని చూసినట్టయితే మన బుక్లో అయితే చిన్నది శాంపుల్ లైన్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకో, జస్ట్ లైన్ గుర్తుపెట్టుకోండి. లేతగా ఉన్నటువంటి మొక్క యొక్క కాండాన్ని మనం డిసెక్ట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెంసేపు అలా వదిలిపెట్టినాం అనుకోండి, దానిపైన ఏంటి నీటి బిందువు లాంటివి ఏర్పడుతుంది. మరి ఎక్కడ నుండి వచ్చాయి, పై నుండి వచ్చాయి, గాలి నుండి వచ్చాయి, ఎక్కడ నుండి వచ్చాయంటే డ్యూ టు ద రూట్ ప్రెషర్ దీస్ వాటర్ మాలిక్యూల్స్. సో ఈ వాటర్ డ్రాప్స్ ఏంటంటే మనకి అక్కడ సెక్షన్ అయినటువంటి పార్ట్లో ఆ యొక్క సర్ఫేస్ పైన కనపడుతూ ఉంటాయన్నమాట. సో అంటే కింది నుండి వాటర్ అనేది తోయబడుతూ ఉంది అనేసి.
సో ఎక్కడి వరకు ఎంత హైట్ వరకు అనేది మనం కట్ చేసుకుంటూ వెళ్తే అసలు రూట్ ప్రెజర్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చాడు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. మృదువైన కాండాన్ని బ్లేడ్తో కట్ చేసినప్పుడు నీరు పైకి రావడం దేన్ని సూచిస్తుందంటే వేరు పీడనాన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు మరి కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే బాష్పోత్సేకం వలన ఈ యొక్క నీరు అనేది పైకి గుంజబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. బాష్పోత్సేకం అంటే మనకు తెలిసిందే, మొక్క తీసుకున్నటువంటి నీరు అనేది నీటి ఆవిరి రూపంలో, ఇక్కడ అది ఫోకస్ చేయండి, నీటి ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని బాష్పోత్సేకంగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో కొంతమంది శాస్త్రవేత్తలు బాష్పోత్సేకం ద్వారా ఇలా జరుగుతుందని చెప్పారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మరి బాష్పోత్సేకం ద్వారా జరగాలంటే కంపల్సరీ బాష్పోత్సేకం జరగాలంటే ఎండ బాగా ఉండాలి కదా. సో ఎండ బాగా ఉన్నప్పుడు మాత్రమే నీరు అనేది ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది, నీరు అనేది వాటర్ అనేది పుల్ చేయబడుతూ ఉంటుంది పైకి. ఓకేనా. మరి ఈ ఎండ లేనప్పుడు, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు, అంటే లైక్ వెరీ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో కానివ్వండి, లేదంటే నైట్ అవర్స్లో కానివ్వండి, ఈ యొక్క ట్రాన్స్పిరేషన్ అనేది జరగదు. సో అలాంటి సందర్భంలో కూడా నీరు అనేది పైకి గుంజబడాల్సిందే కంపల్సరీ కదా. సో మరి అప్పుడు ఆ టైంలో ఎలా గుంజబడుతుందని చూసినట్లయితే గట్టేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్ అవుతుంది, బిందు స్రావం అనేటువంటి ఒక ప్రాసెస్ అవుతుందని కొంతమంది సైంటిస్ట్ చెప్పడం జరిగింది. సో ఈ బిందు స్రావం అనేది ఎస్పెషల్లీ మనకి ఉదయం పూట రాత్రిపూట జరుగుతుందనేసి, దీని వలన కూడా నీరు అనేది పైకి గుంజబడుతుంది అనేసి కొంతమంది సైంటిస్టులు చెప్పడం జరిగింది. రైట్. ఇక్కడ ఈ గట్టేషన్ అంటే ఏంటి ప్రాసెస్ అని చూసినట్లయితే ఇక్కడ చూడండి, బాష్పోత్సేకం జనరల్గా ఉదయం పూట రాత్రిపూట తక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మనకి వేరు పీడనం బిందు స్రావం వలన మనకి నీరు అనేది పైకి గుంజబడుతుంది అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా. సో మరి బిందు స్రావం ఏంటంటే గట్టేషన్ అంటాం ఇంగ్లీష్లో. సో బిందు స్రావం అంటే ఏంటి చూసినట్టయితే పత్రపంచుల్లో ఈనెల వద్ద ఉండేటువంటి ఒక ప్రత్యేక రంధ్రాలు ఉంటాయి. సో పత్రపంచులు అంటే ఇలా పత్రం ఉందంటే దీని యొక్క బార్డర్స్ అండి, మార్జిన్స్ ఇది. ఓకేనా, లీఫ్ మార్జిన్ అండి. సో మార్జిన్స్ దగ్గర మనకేంటి లాటరల్ వెయిన్స్ ఉంటాయి కదా. సో లాటరల్ వెయిన్స్ ఎండ్ అయ్యే దగ్గర ఏంటంటే మనకి సెపరేట్ మైక్రోపోర్స్ కొన్ని ఉంటాయి. త్రూ దోస్ మైక్రోపోర్స్ జనరల్లీ వాటర్ మాలిక్యూల్స్ ఏంటంటే బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే మరి బిందు స్రావంకి బాష్పోత్సేకం తేడా ఏంటి అని చూసినట్టయితే వెరీ సింపుల్, ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. బిందు అంటే నీరు బిందువుల రూపంలో ఉన్నది అక్కడ. బాష్పోత్సేకం అంటే నీరు బాష్పం రూపంలో ఉంది. బాష్పం అంటే ఏంటి? వాయు. అంటే నీరు అనేది వాయు రూపంలో బయటికి పోతే బాష్పోత్సేకం, నీరు బిందువుల రూపంలో అంటే ద్రవ రూపంలో అలాగే బయటకు వస్తే దాన్ని ఏమంటామంటే బిందు స్రావం అంటారు. జస్ట్ చిన్న డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా. ఓకేనా. సో ఇలా మనకి ఏంటంటే బాష్పోత్సేకం జరగనప్పుడు, అంటే బాష్పోత్సేకపు రేట్ అనేది, ట్రాన్స్పిరేషనల్ రేట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అంటే ఇది డ్యూ టు ద రూట్ ప్రెషర్ కావచ్చు, లేదంటే గట్టేషన్ ప్రాసెస్ ద్వారా మనకి ఇది నీరు అనేది పైకి గుంజబడుతుంది అనేసి మరికొంతమంది సైంటిస్టులు చెప్పారనమాట. ఓకేనా. ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు బాష్పోత్సేకం అంటే నీటి రూపంలో వెళ్తుంది, బిందు స్రావం అంటే ద్రవ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. బట్ ఇంకా ఏంటంటే ఇక మనకి కూడా ఒక మొక్క గురించి ఇచ్చాడు, సీక్వియా సెంపర్విరెన్ అనేది. సీక్వియా సెంపర్విరెన్, దీన్ని ఏమంటామంటే కోస్టల్ రెడ్వుడ్ అంటాము. జనరల్గా కోస్టల్ రెడ్వుడ్ యొక్క సైంటిఫిక్ నేమ్. సో ఇది చాలా అతి పెద్ద మొక్క అండి. సో ఇది అన్నిటికంటే పెద్ద మొక్క. సో మరి ఈ మొక్కలో ఈ వేరుపీడనం కానివ్వండి, బిందు స్రావం కానివ్వండి సరిపోదు. సో మరి ఎలా జరుగుతుంది అని చూసినట్టు వేరుపీడనం, ఎస్పెషల్లీ మనకి ఏంటంటే వేరుపీడనం వల్ల కొంతమంది సైంటిస్ట్ పుట్ఫోర్ చేశారు. సో ఈ వేరుపీడనం వలన నీరు అనేది ఇలాంటి పెద్ద మొక్కల్లో పైకి వెళ్ళలేదు అనేసి చెప్పడం జరిగిందనమాట. సో మరి దీనికి ఏంటి? సో మరి ఎలా జరుగుతుంది? వేరుపీడనం కాదు, మరి ఎలా జరుగుతుందని ప్రపోజ్ చేసినప్పుడు అడిగినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి ట్రాన్స్పిరేషనల్ పుల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది బయటికి రావడం జరిగింది. సో మరి వేరుపీడనం ద్వారా ఆ పెద్ద మొక్కలు పైకి పోదు అంటున్నారు. మరి ఎలా పోతుంది నీరు అనేసి క్వశ్చన్ రేజ్ కావడం జరిగింది. సో అప్పుడే మనకి స్క్రీన్ మీదకి వచ్చినటువంటి అంశం ఏంటంటే ట్రాన్స్పిరేషనల్ పుల్. ఏంటి మరి ట్రాన్స్పిరేషనల్ పుల్ అని చూసినట్లయితే ఇట్స్ ఎ పుల్లింగ్ ఫోర్స్. ఓకే, ఇట్స్ ఎ పుల్లింగ్ ఫోర్స్ డ్యూ టు ద ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్. సో బాష్పోత్సేకం జరగడం వలన గుంజబడేటువంటి లాగుడు బలం ఏదైతే క్రియేట్ అవుతుందో దీన్ని ఏమంటామంటే బాష్పోత్సేక కర్షణ అంటాం. బాష్పోత్సేక కర్షణ. సో లేకుంటే బాష్పోత్సేకం వలన ఆకర్షించేటువంటి గుణం, లేదంటే పుల్లింగ్ ఫోర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది వచ్చేసి దీని వలన మనకి వేరుపీడనం సరిపోదన్నప్పుడు ఈ బాష్పోత్సేక కర్షణ వలన నీరు అనేది పైకి గుంజబడుతుంది అనేసి కొంతమంది సైంటిస్ట్ చెప్పడం జరిగిందన్నమాట. ఎస్పెషల్లీ మనకి డిక్సన్ అనేటువంటి సైంటిస్ట్ ఒక సిద్ధాంతాన్ని, ఒక థియరీని, ఒక మెథడ్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1914 ఇది.
1914లో ఒక డిక్సన్ మనకి కోఎఫిషియంట్ టెన్షన్ ట్రాన్స్పిరేషన్ మెథడ్ అనేసి ఒకటి చెప్పడం జరిగింది. ట్రాన్స్పిరేషనల్ పుల్ మెథడ్ అంటాం దీన్ని. తెలుగులో అయితే సంసంజన అసంజన బాష్పోత్సేక కర్షణ నమూనా. సంసంజన అసంజన బాష్పోత్సేక కర్షణ నమూనా ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? డిక్సన్. ఎప్పుడు ప్రతిపాదించాడు? 1914లో. ఏం చెబుతున్నాడు అని చూసినట్లయితే నీటికి ఉండేటువంటి సంసంజన నెక్స్ట్ అసంజన బలాలు, అంతేకాకుండా బాష్పోత్సేక కర్షణ బలాలు అనేవి నీటిని పైకి గుంజుతాయి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు డిక్సన్ అనేటువంటి సైంటిస్ట్ అన్నమాట. సో కోఎఫిషియంట్ ఫోర్స్ అంటాం దీన్ని. సంసంజన బలాలంటే, అసంజన బలాలంటే మనం ఏమంటామంటే దీన్ని అడిషన్ ఫోర్స్గా చెప్పుకుంటాం అనమాట. నీటి అణువులకు ఈ బలాలు ఉండడం వల్ల నీరు అనేది పైకి గుంజబడుతుందని చెప్పాడు. సో ఇక్కడ చూద్దాం, మనకి జనరల్గా చూడండి, మనకి ఈ యొక్క ట్రాన్స్పిరేషనల్ పుల్ ఏదైతే ఉందో ఈ పుల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీనివల్లే నీరు అనేది పైకి రవాణా అవుతుంది. జనరల్గా మొక్క పీల్చుకున్న నీటిలో వచ్చేసి లెస్ దెన్ 1% మాత్రమే, గుర్తుపెట్టుకోండి, 100 ml వాటర్ తీసుకుంది అనుకోండి మొక్క ఉదాహరణకు, దాంట్లో లెస్ దెన్ 1 ml మాత్రమే తన అవసరాలకు వినియోగించుకుంటుంది. తన అవసరాల కంటే ఏంటి, దాంట్లో జరిగేటువంటి మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే వాటికి కానివ్వండి, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇలా రకరకాలుగా మొక్క అనేది వినియోగించుకుంటుంది. అండ్ వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ది 99% అని చూసినట్టయితే ఈ 99% ఆఫ్ ది వాటర్ ఈస్ గోయింగ్ టు ఎవాపరేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ట్రాన్స్పిరేషన్. సో ఇలా ట్రాన్స్పిరేషన్ రూపంలో 99% నీరు అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో ఇదే ఏంటంటే క్రింద ఉండేటువంటి నీటి అణువుల్ని పైకి లాగుతుంది అనేసి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. సో ఇలా నీరు పైకి గుంజబడాన్ని ఏమంటామంటే ద్రవోద్గమము అంటాం. సో ద్రవము ఇక్కడ మనకు పేర్లోనే ద్రవం అంటే ద్రవం ఏంటి అంటే ఇక్కడ నీరు. ఉద్గమం అంటే కక్కడం, బయటికి కక్కడం, అంటే నీరు అనేది బయటికి కక్కబడుతూ ఉంటుంది, గుంజబడి బయటికి కక్కబడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటాం, ప్రాసెస్ని ద్రవోద్గమంగా చెప్పుకుంటాం. నీరు పైకి గుంజబడే ప్రక్రియ. సో గురుత్వాకర్షణకు ఆపోజిట్గా వ్యతిరేక దిశలో ఏంటంటే నీరు అనేది పైకి గుంజబడుతుంది. దీన్ని ఏమంటామంటే ద్రవోద్గమంగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఇక్కడ డిక్సన్ ప్రతిపాదించినటువంటి ఈ సిద్ధాంతంలోని ముఖ్య అంశాలు ఏంటి అని చూసినట్లయితే 2 ఫోర్సెస్ అని చెప్పాడు. వన్ ఈజ్ ద కోహెషన్ ఫోర్స్. ఓకేనా? కోహెషన్ ఫోర్స్ అంటే ఏంటి అని చూసినట్లయితే నీటి అణువులు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక నీటి అణువు, ఇదొక అణువు. ఈ నీటి అణువుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో దీన్ని సంసంజన బలం లేదంటే కోహెషన్ ఫోర్స్ అంటాం. సో అంత ఈజీగా బ్రేక్ కాదండి ఇది. సో కొంత ఫోర్స్ పెట్టినప్పటికీ కూడా ఇట్లా బెండ్ అవుతుంది, ఇట్లా ఉబ్బుతుంది తప్ప ఇది బ్రేక్ కాదు. అంటే ఇక్కడ మనకేంటి, ఒక రకమైనటువంటి లింక్, ఈ బంధం అనేది ఉంది. ఇది ఒకటి కారణమవుతుంది. అండ్ రెండోది వచ్చేసి అసంజన బలాలు, నీటి అణువులకు ఉండేటువంటి అసంజన బలాలు, అడిషన్ ఫోర్స్ అంటాము. సో ఏంటి అని చూసినట్టయితే నీటి అణువులు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి 2 కూడా నీటి అణువులు అండి. సో దీనికి ఈ నీటి అణువులకి నెక్స్ట్ వేరే ఏదైనా ఒక ఉపరితలానికి మధ్యన కూడా ఇక్కడ ఒక అట్రాక్షన్ ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటామంటే అసంజన బలం. ఇది కూడా అంత ఈజీగా బ్రేక్ కాదండి. సో దీని మీద ఏమైనా ఫోర్స్ యూజ్ చేసామనుకోండి, దీని మీద ఏమైనా ఫోర్స్ యూజ్ చేసినామంటే నీటి అణువులు ఎంత బెండ్ కావాలో అంత బెండ్ అయిపోతూ ఉంటాయి. సో అలా బెండ్ కావడం వల్ల నీటి ఉపరితలానికి వచ్చేటువంటి దాన్ని ఏమంటామంటే తలతన్యతగా చెప్పుకుంటాం. తలము అంటే నీటి యొక్క ఉపరితలం, తన్యత అంటే ఇంకా బ్రేక్ అయ్యేంత వరకు ఇలా అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటామంటే తలతన్యత. చూడండి, ఏదైనా బకెట్లో కానివ్వండి, గ్లాస్లో కానివ్వండి, స్లోగా నీరు పోయండి, లేదంటే ఒక్కొక్క చుక్క నీరు పోయండి. లేదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాస్ తీసుకొని దాంట్లో స్లోగా కాయిన్స్ డ్రాప్ చేస్తుండే, ఫుల్గా వాటర్ నింపేసేయండి. సో మనకేమనిపిస్తుంది, ఒక కాయిన్ వేయగానే వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అనుకోండి. అలా రాదు. ఎందుకు రాదంటే మీరు కాయిన్స్ వేసుకుంటూ వెళ్ళండి, స్లోగా ఈ జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయండి, అసలు అద్భుతంగా అనిపిస్తుంది. ఒక కాయిన్ అండి, 2 కాయిన్ అండి, ఒక 10 కాయిన్లు అండి, 10 కాయిన్లు వేసినా కానీ దాంట్లో నీరు అనేది బయటకు, అంటే నీటి అణువులు అనేవి పైకి రావడానికి ట్రై చేస్తుంటాయి. కానీ వాటి మధ్యలో ఫోర్స్ ఏదైతే ఉందో వాటిని బాగా పట్టి ఉంచడం వల్ల అది ఉబ్బుతూ ఉంటుంది. ఇలా తలం అనేది పైకి ఉబ్బుతూ ఉంటుంది. ఆ టెన్షన్ ఏమంటామంటే సర్ఫేస్ టెన్షన్గా చెప్పుకుంటాం అన్నమాట. సో ఇదేదైతే ఉందో సర్ఫేస్ టెన్షన్ కారణమైనటువంటి సంసంజన అసంజన బలాలు, వీటి వలన నీరు అనేది పైకి గుంజబడుతుంది అనేసి డిక్సన్ ఈ నమూనాలో చెప్పడం జరిగింది. సంసంజన బలం కోహెషన్ ఫోర్స్ అంటే ఏంటి, నీటి అణువుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ బలము. నెక్స్ట్ అసంజన బలం అంటే ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ నీటి అణువులు ఇవి, నెక్స్ట్ వేరే ఉపరితలానికి మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క ఆకర్షణ బలం ఏదైతే ఉందో దీన్ని అసంజన బలాలుగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. లైక్ ఇక్కడ మనకి మన వేరు వ్యవస్థలో చూసినప్పుడు ఏంటంటే దారునాళాల గోడలకి నీటి అణువులకు అతుక్కునేటువంటి శక్తి ఉంటుంది. సో చూడండి, ఇప్పుడు ఏదైనా సర్ఫేస్ పైన మనము ఒక వాటర్ డ్రాప్ వేసాం అనుకోండి, ఏమవుతుంది, నీటి డ్రాప్ అనేది రౌండ్గా ఉండి జారిపోదు ఇలా కదా. సో నెమ్మదిగా ఏమవుతుంది, ఇట్లా కారుతూ ఉన్నట్టుగా దానికి కొన్ని అణువులు అంటిపెట్టుకుని ఉంటాయి అలాగే.
సో ఏంటి అంటే అసంజన బలాలండి అవి. సో అసంజన బలాలు. సో అందువల్ల ఏంటి, నీరు అనేది ఒక లైన్ లాగా వస్తుందంటే, అంటే కొన్ని నీటి అణువులకి ప్లస్ ఆ సర్ఫేస్కి ఏంటి అక్కడ ఆకర్షణ ఉంది కాబట్టి అన్ని అణువులు కిందికి జారట్లేదు కదా. సో ఈ అసంజన బలాలు ఇక్కడ మనకి ఇక్కడ మొక్కలో చూసినట్లయితే దారుణాలాలు ఇలా ఉంటాయి, పైప్ లాగా ఉంటుంది కదా. సో నీటి అణువుల పైకి వచ్చేటప్పుడు ఏంటి ఆ గోడలకు పట్టుకొని ఉంటాయి, ఈ పైప్ యొక్క లోపలి గోడలకు పట్టుకొని ఉంటాయి. నెక్స్ట్ మరి ఆ పక్కన ఉండే నీటి అణువు గోడల్ని పట్టుకుంది, మరి ఈ నీటి అణువుని ఇంకా పక్కన ఉండే నీటి అణువు పట్టుకొని ఉంటుంది అనమాట. సో ఇలా మొత్తం కూడా ఒక స్తంభం లాగా, ఒక ప్రసరణ స్తంభం లాగా మనకి ఏర్పడుతూ ఉంటుంది, అంటే నీటి యొక్క స్తంభం అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలా ఏమవుతుందంటే ఈ రెండు బలాలు, అంతేకాకుండా ఇక మనకి ట్రాన్స్పిరేషనల్ పుల్, బాష్పోత్సేకర్షణ బలం ఉంటుంది. ట్రాన్స్పిరేషనల్ పుల్ అనేది కూడా ఈ 3 కారణాల వలన నీరు అనేది పైకి గుంజబడుతుంది అనేసి డిక్సన్ 1914లో ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఏంటి 3 కారణాలు ఏంటంటే నీటి అణువుల మధ్య ఉండే సంజన బలాలు, నీటి అణువులకు వేరే దారుణాల యొక్క ఉపరితలాలకు మధ్య ఉండేటువంటి అసంజన బలాలు కావచ్చు. సో అక్కడ మనకు బాష్పోత్సేకం వలన ఈ నీటి అణువులు మొత్తం కూడా పైకి గుంజబడుతుంటాయి. మరి పైకి గుంజబడ్డప్పుడు స్ప్లిట్ కావచ్చు కదా, ఇక్కడ అంటే స్ప్లిట్ కావు. ఎందుకంటే నీటి అణువుల మధ్య ఏముంది మనకి ఇక్కడ ఆకర్షణ బలం ఉంది, నెక్స్ట్ నీటి అణువులకి దానాలకు మధ్య కూడా ఆకర్షణ బలం ఉంది. సో ఈ ఆకర్షణ బలాలు ఇలాగే పనిచేస్తుంటే నీటి అణువులన్నీ కూడా ఇలా పైకి గుంజబడుతుంటాయి. ఒకటి గుంజుతున్నప్పుడు ఇది వీక్గా ఉండదు, వీటి మధ్యలో బాండ్ వీక్గా ఉందనుకోండి తెగిపోతుంది, ఈ యొక్క ఈ స్తంభం ఏదైతే తెగిపోతుంది. సో అలా తెగిపోవట్లేదు అంటే అర్థం ఏంటంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నీటి అణువులు గుంజుతున్నాయి, ఈ 2 కూడా నీటి అణువులు. సో ఇలా ఈ 2 కూడా గట్టిగా అంటిపెట్టు. సో ఇలా గుంజినప్పుడు ఏమైతే మొత్తం కూడా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ బలమే వీక్గా ఉందనుకోండి, బాండ్ వీక్గా ఉందనుకోండి, ఏమవుతుంది ఈ యొక్క వాటర్ అనేది స్ప్లిట్ అయిపోతుంది. సో అలా కాకుండా ఈ సంసంజన బలాలు, అసంజన బలాల వలన ఈ యొక్క పై గుంజబడిన ట్రాన్స్పిరేషన్ పుల్, బాష్పోత్సేకం వలన వచ్చినటువంటి ఈ యొక్క లాగుడు బలం వలన ఈ నీటి అణువులన్నీ కూడా పైకి ప్రయాణించేసి పై వరకు చేరుతాయనేసి మనకు డిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం చెబుతుంది. సంసంజన, అసంజన, బాష్పోత్సేక, కర్షణ. ఇక్కడ 3 ఇక్కడనే కనపడుతుంది మన సంసంజన, అసంజన బలాలు, బాష్పోత్సేక, కర్షణ. సో ఇదే సిద్ధాంతం అండి. సో ఈ సిద్ధాంతం వల్ల పైకి గుంజబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ రూట్ ప్రెజర్ అంటే గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా, గట్టేషన్కి, బిందు స్రావానికి, నెక్స్ట్ అదేవిధంగా ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం తేడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి, అతిపెద్ద మొక్క అని ఆడడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో, సీక్వియా సెంపర్వినెన్స్ అనేది ఒకటి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి డిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఎంత నీటిని మొక్క వినియోగించిందో గుర్తుపెట్టుకోండి. అండ్ ద్రవోద్గమం అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి. కోహెషన్ అదేషన్ ఫోర్సెస్ అంటే ఏంటి, ఈ డిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం యొక్క కాన్సెప్ట్ ఏంటనేది గుర్తుపెట్టుకోండి. సరే, ఇంకొక 2-3 పాయింట్స్ చూద్దాం. బట్ డిక్సన్ చెప్పినట్టుగా ఈ 3 ఆకర్షక బలాలు ఏవైతే ఉన్నాయో, సంసంజన కావచ్చు, అసంజన కావచ్చు, బాష్పోత్సేక, కర్షణ బలం, సో పుల్లింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఈ 3 వలన నీరు అనేది పైకి ప్రయాణిస్తుందని చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఈ 3 వల్ల ఏంటంటే నీటికి మనకి 2 రకాల బలాలు అనేవి ఏర్పడుతుంటాయి. వన్ ఇస్ ద టెన్సైల్ ఫోర్స్ అంటాం, అధిక తన్యతా బలం అంటాం. సో ఆల్రెడీ చెప్పాను, నీటి అణువుల మధ్యన, అదేవిధంగా నీటికి, అదేవిధంగా వేరే ఉపరితలానికి మధ్యలో ఉండేటువంటి ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే నీటికి ఒక రకమైనటువంటి టెన్సైల్ ఫోర్స్, అంటే నీటి అణువులు పైకి నెట్టబడ్డగాని పగిలిపోవు. సో దీన్ని ఏమంటామంటే తన్యత బలంగా చెప్పుకుంటాం. సో ఇలాంటి టెన్సైల్ ఫోర్స్ అనేది కూడా వీటి వల్ల ఏర్పడుతుంది అనేసి చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా అధిక కేశికా బలం అనేది కూడా ఈ యొక్క నీటి అణువులకు ఏర్పడుతుంది. క్యాపిలేటరీ ఫోర్స్ అంటాం దీన్ని. సో క్యాపిలేటరీ ఫోర్స్ అంటే ఏంటంటే సన్నని నాలికల ద్వారా, వెరీ ఫైన్ ట్యూబ్యూల్స్ నుండి వాటర్ మాలిక్యూల్స్ పైకి వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే క్యాపిలరీ ఫోర్స్గా చెప్పుకుంటాం. సో క్యాపిలరీ యాక్షన్గా చెప్పుకుంటాం మనం దాన్ని కదా. సో ఈ క్యాపిలరీ ఫోర్స్, అదేవిధంగా నీటికి ఉండేటువంటి టెన్సైల్ ఫోర్స్, ఈ 2 ఏర్పడడం ద్వారా ఏంటంటే మనకి నీటి అణువులని పైకి గుంజబడతాయనేసి చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, నీటికి ఉండేటువంటి సంసంజన, అసంజన బలాలు, నెక్స్ట్ బాష్పోత్సేక, కర్షణ బలం. సో ఈ 3 వల్ల నీటికి 2 బలాలైనవి ఏర్పడ్డాయి. ఒకటి వచ్చేసి తన్యతా బలం, సో టెన్సైల్ ఫోర్స్ అంటాం. రెండోది వచ్చేసేమో కేశికా బలం, అధిక కేశికా బలం. సో కేశికా బలం ఆల్రెడీ ఉంటుంది, అధికంగా ఏర్పడుతుంది. సో దట్ ఈస్ ద క్యాపిలేటరీ ఫోర్స్. ఈ 2 బాగా ఏర్పడడంతో నీరు అనేది పైకి గుంజబడుతుంది అనేసి మనకు ఆ సిద్ధాంతం అనేది చెబుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే నీటి యొక్క ఏదైతే రవాణా ఉంటుందో ఇది అవిచ్ఛిన్నంగా జరుగుతుంది, కంటిన్యూస్గా, ఎక్కడ కూడా బ్రేక్ కాదు. సో ఎందుకు బ్రేక్ కాదు అని చూసినట్టయితే ఇక్కడ పత్రాంతర అవకాశాలు ఏవైతున్నాయి, ఈ అవకాశాల నుండి నీరు అనేది బయటికి గుంజబడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి పత్రం యొక్క అడ్డుకోత అనుకుందాము. ఓకేనా. సో ఇది వచ్చేసి పత్రరంధ్రము. సో రఫ్గా వేస్తున్నాం డయాగ్రాము. సో ఇది ఒక పత్రరంధ్రం అనుకుందాము. ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి దారు కణజాలం ఉంది. సో అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద xylem.
సో ఇలా ఉందనుకుందాం, దారు ఉందనుకుందాం. సో ఈ దారు అణువులోనికి ఏంటి మనకి నీరు అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే పత్రాంతర కణాలు. ఓకేనా, పత్రాంతర కణాలు. సో ఇలా ఉంటుంది, రఫ్గా గీస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది మనకి, ఇక్కడికి వాటర్ మాలిక్యూల్స్ వచ్చాయి కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది వాటర్ వేపర్ కదా, బాష్పోత్సేకం. సో ఈ బాష్పోత్సేకం వెళ్ళేటువంటి నీటి అణువుకి ఇలా ఇంకో నీటి అణువులు మొత్తం కూడా లింక్ అయి ఉంటాయి. సో ఇలా లింక్ అయి ఉంటే అవిచ్ఛిన్నమంటాం దీన్ని. ఇంగ్లీష్లో అయితే కంటిన్యూస్ అండి, కంటిన్యూస్, ఎక్కడ కూడా బ్రేక్ కాదు ఇది ఇంకా. సో ఇక్కడ పత్రాంతర అవకాశాలు. సో వీటిని ఏమంటాం వీటిని కూడా పత్రాంతర అవకాశాలు అంటాం. సో ఇక్కడ నుంచి ఇలా మనకి ఏంటంటే ఇది మొత్తం కూడా ఒక కంటిన్యూస్ ఒక స్తంభం లాగా క్రింది నుండి పై వరకు ఒక స్తంభం లాగా నీటి అణువులు ఒకదానితో కలిసి ఇలా ఏర్పడుతూ ఉంటాయి. రైట్, ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ ఇలా బయటికి వెళ్ళిపోతున్నాయి. ఈ వాటర్ మాలిక్యూల్ వాటర్ వేపర్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. సో ఇలా వెళ్ళిపోయేటప్పుడు దీని పక్కన ఉన్న నీటి అణువుకి ఈ నీటి అణువు కూడా మధ్యలో ఏంటి సంసంజన బలాలే, కోఎషన్ ఫోర్సెస్ ఉన్నాయి. సో కోఎషన్ ఫోర్స్ తోటి ఏంది ఇది బయటికి పోతూ దీన్ని కూడా లాక్కుంటూ వెళ్తుంది. సో దీన్ని లాగినప్పుడు అది పక్కన నీటి అణువు ఇంకోటి ఉంది కదా, దాన్ని కూడా లాగుతుంది. ఇది దీన్ని లాగుతుంది, ఇది దీన్ని లాగుతుంది. ఇలా ఏంటంటే కంటిన్యూస్గా పక్కన ఉండే నీటి అణువుల్ని లాగుతూ ఉంటాయి. పక్కన ఉండేటువంటి నీటి అణువుని క్రింది నుంచి ఇలా పై వరకు కూడా ఒక్కొక్క నీటి అణువు మరొక నీటి అణువు లాగుతూ ఉంటుంది. సో ఇలా లాగడంతో పాటుగా గోడకు ఉండే నీటి అణువులు కూడా గట్టిగా దాన్ని కతుక్కొని ఉంటాయి. సో కాబట్టి అన్నీ కూడా ఇలా ఒక్కొక్క నీటి అణువు మొత్తం కూడా అన్నీ కూడా ఇలా పైకి గుంజబడుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఏమవుతుందంటే నీటి రవాణా అనేది పై వరకు జరుగుతూ ఉంటుంది. వెరీ సింపుల్ అండి. ఇక్కడ నీటి అణువులు ఒకదాని కూడా లింక్ పైన ఇలా గుంజుకుంటూ వెళ్ళిపోతాయి అంతే. సో బయటికి వెళ్ళిపోయే నీటి అణువు ఏం చేస్తుందంటే పక్కన నీటి అణువు పట్టుకుని ఇట్లా గుంజుతుంది, దాన్ని కూడా బయటికి రమ్మని గుంజుతుంది. అది దాని పక్కన అలా క్రింది వరకు వెళ్ళేసి అక్కడ నీటి అణువులు మొత్తం కూడా గుంజుతూ ఉంటాయి. సో ఓవరాల్గా మనకి థియరీ ఏదైతుందో ఈ థియరీ వలన సో మనకి బాష్పోత్సేకం అదేవిధంగా సంసంజన అసంజన బలాలు నీటి అణువులను పై గుంజబడతాయని అర్థమవుతుంది. ఎవరు ప్రతిపాదించారు దీన్ని? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, డిక్సన్ అనే సైంటిస్ట్ 1914 సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ బాష్పోత్సేక బలం ఏదైతే ఉందో, బాష్పోత్సేక కర్షణ బలం ఏదైతే ఉందో, ట్రాన్స్పిరేషన్ పుల్లింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 130 మీటర్లు ఉండేటువంటి చెట్లలోని కూడా అంత ఎత్తు కూడా ఈ నీటి అణువుల్ని పైకి గుంజుతూ ఉంటాయి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. 130 మీటర్ల ఎత్తు వరకు కూడా ఈ బాష్పోత్సేక బలం అనేది పనిచేస్తుంది. మరి దానిపైన ఏంటి అనేది నాకు కూడా తెలియదు మరి. రైట్, సో ఇది అండి వచ్చేసి. సో మనకి 3 బలాల వల్ల నీటి అణువులకు ఏర్పడేటువంటి బలం ఏంటి అని చూస్తుంటే తన్యత బలం టెన్జైల్ ఫోర్స్ ఒకటి ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అధిక కేశికా బలం క్యాపిలరీ ఫోర్స్ అనేది ఏర్పడుతుంటుంది. సో నెక్స్ట్ ఎంత హైట్ వరకు ఈ బాష్పోత్సేక బలం పనిచేస్తుందో గుర్తుపెట్టుకున్న ఒక పాయింట్ 130 మీటర్ల వరకు. రైట్, సో ఇది వచ్చేసి మనకి నీటి అణువులు ఏ విధంగా గుంజబడతాయని అసలు. నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనము మ్యాక్సిమం వీలైతే మొక్కల్లో ఉండేటువంటి హార్మోన్లు అంటే అవి చేసేటువంటి పనులు చాలా ఉంటాయండి. దాంట్లో మనకు స్కూల్ లెవెల్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. సో ఈ మనకి ఇంటర్మీడియట్ లెవెల్ అయితే చాలా ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ మొక్కల్లో ఉండేటువంటి హార్మోన్లు ఏంటి, ఈ విధంగా పనిచేస్తే వాటి యొక్క యాక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూద్దాం. వెల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.